నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. కన్న తల్లి అని చూడకుండా కుమార్తె దారుణానికి ఒడిగట్టింది. తన ప్రియుడు అతని సోదరుడితో కలిసి హత్య చేసింది. అయితే ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురు మైనర్లే కావడం విశేషం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కసాయి కూతురు కన్నతల్లి అని కూడా చూడకుండా ప్రియుడితో కలిసి హత్య చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎల్బీనగర్లో నివాసం ఉండే సట్ల అంజలిని తన ప్రియుడితో కలిసి గొంతు నులిమి సుత్తితో తలపై కొట్టి కుమార్తె తేజశ్రీ హత్య చేసింది. తన ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసి తల్లి మందలించిందని కోపంతో ఈ దారుణానికి పాల్పడింది. తేజశ్రీ తన ప్రియుడు పగిళ్ల శివ అతని తమ్ముడు పగిళ్ల యశ్వంత్తో కలిసి హత్యకు పాల్పడింది. కాగా తేజశ్రీ 10వ తరగతి చదువుతోంది. 8 నెలల క్రితం ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన లవర్ బాయ్తో హత్య చేయించింది. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు జీడిమెట్ల పరిధిలో ఉన్న ఇది లాల్ బహదూర్ నగర్ ఈ ఏరియాలో ఒక ఇంట్లో ఒక స్త్రీ హత్యకు గురైందనే సమాచారం వచ్చింది. దాంతో ఇమీడియట్గా SHO జీడిమెట్ల అండ్ స్టాఫ్ వచ్చి పరిశీలించగా 39 సంవత్సరాల వయసున్న అంజలి అనే మహిళ చనిపోయి కనిపించింది. తర్వాత ఆ మృతికి సంబంధించిన కారణాలు మా సిబ్బంది ఇన్వెస్టిగేట్ చేయగా ఆరా తీయగా తెలిసింది ఏంటంటే ఈవిడికి 2 కూతుర్లు ఉన్నారు. ఒక కూతురు వయసు 16 సంవత్సరాలు. ఆ అమ్మాయి పేరు తేజశ్రీ. ఆ అమ్మాయి ఈ నెల 19వ తారీఖు ఒక లవ్ అఫైర్ తోటి ఒక వ్యక్తితో వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే ఆ తల్లి వచ్చి కంప్లైంట్ చేసింది. వెంటనే ఆ అమ్మాయిని మళ్ళీ 20వ తారీఖే మా జీడిమెట్ల పోలీసు వారు అమ్మాయిని ఆ వ్యక్తిని కనిపెట్టి ఇమీడియట్గా ఆ అమ్మాయిని ఆ తల్లికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత తల్లి బిడ్డకి ఇద్దరికి ఆ విషయంలో మనస్పర్ధలు వచ్చినాయి. ఆ అమ్మాయి తేజశ్రీ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి తల్లిని ఎట్లాగైనా అడ్డు తొలగించుకోవాల్సిందే, నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అని చెప్పేసి ఆ అబ్బాయి ఎవరైతే ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఉన్నాడో శివ, ఇతను కట్టంగూరులో ఉంటాడు, నల్గొండ జిల్లా. ఆ శివాన్ని పిలిచి తన తల్లిని హత్య చేయవలసిందిగా పురికొల్పింది. దాంతో శివ వచ్చి యశ్వంత్ అనే వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఈవిడ్ని చున్నీతోటి గొంతుకి బిగించి చంపడం జరిగింది. ఇది రాత్రి 7:30కి జరిగింది. వెంటనే మాకు 11:30కి సమాచారం రాగానే ఇమీడియట్గా FIR కూడా చేసినాము. సో వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇట్, వీ విల్ క్యాచ్ ద అక్యూజ్డ్. శివ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. శివ వాళ్ళ తమ్ముడు యశ్వంత్ ఉన్నాడు. అతనికి 17 years. శివ ఇతను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. యశ్వంత్ కూడా చదువుకుంటున్నాడు. వీళ్ళిద్దరికి ఇన్స్టాలో పరిచయం చెప్తా ఉన్నారు. అది మాకు తెలియదు. మాకు తెలిసిన సమాచారం మేరకు ఆ అమ్మాయి పురికొల్పడం వల్లనే రెచ్చగొట్టడం వల్లనే అతను వచ్చినట్టుగా అనిపిస్తా ఉంది. శివ కట్టంగూరులో ఉంటాడు. శివ వాళ్ళ తల్లిదండ్రులు నల్గొండలో ఉంటారు. థ్యాంక్ యూ. కొండాపూర్ నుండి మియాపూర్కు హోండా యూనికార్న్ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పవన్ కుమార్ హఫీజ్పేట్ ఫ్లైఓవర్ వద్ద వెనుక నుండి వేగంగా వచ్చి ఢీకొన్న స్కూల్ బస్. ప్రమాదం జరిగిన వెంటనే బస్సుతో సహా అక్కడి నుండి పారిపోయిన బస్ డ్రైవర్. ఈ ప్రమాదంలో కింద పడ్డ పవన్ కుమార్కు తీవ్ర గాయాలు. అక్కడికక్కడే మృతి చెందిన పవన్ కుమార్. మియాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు నిన్న సాయంత్రము 3:20 ఆ ప్రాంతంలో పవన్ అని మా బామ్మర్ది ఆఫీస్ నుండి ఇంటికి వస్తుంటే హఫీజ్పేట్ ఫ్లైఓవర్ స్టార్టింగ్ పాయింట్లో వెనకాల నుండి చిరాక్ స్కూల్ వ్యాన్ వచ్చి గుద్దడం జరిగింది. పవన్ కింద పడిపోయి మల్టిపుల్ ఇంజరీస్, ఇంటర్నల్ ఇంజరీస్ జరిగినాయి. దాంతో అక్కడనే స్పాట్ డెత్ అయింది అతన్ని. మాకు అంబులెన్స్లో ఉన్న ఒక వ్యక్తి మాకు పవన్ ఫోన్ నుండే మాకు కాల్ చేసి ఈ విషయం చెప్పడం జరిగితే మేము హాస్పిటల్కి వెళ్ళినాము. అక్కడ డాక్టర్ని కన్సల్ట్ అయితే హీ వాజ్ బ్రాడ్ డెడ్ అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ మియాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము చిరాక్ స్కూల్ యాజమాన్యం మీద ఆ డ్రైవర్ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది. FIR రిజిస్ట్రేషన్ చేసినాము. ఇప్పుడు బాడీ వచ్చేసి గాంధీ హాస్పిటల్ తరలించారు నిన్న సాయంత్రం. పోస్ట్మార్టం తర్వాత ఇంటికి పంపిస్తామని చెప్పడం జరిగింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని మల్లంపేట గ్రామంలో రోడ్డు సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మల్లంపేట ప్రజలకు హైడ్రా అధికారులు వచ్చి ఈ రోజు అడ్డుగా ఉన్న గోడను తొలగించడంతో మల్లంపేట వాసులు సంతోషం వ్యక్తం చేస్తూ
హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. మల్లంపేట గ్రామానికి రావాలంటే చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అదేవిధంగా రింగ్ రోడ్ ఎగ్జిట్ 4 ఇక్కడే ఓపెన్ చేయడంతో వాహనాల తాకిడి ఎక్కువ అవడంతో వాహనదారులు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నా పట్టించుకోకపోవడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులకు గురైన ఒక్కరు కూడా పట్టించుకోకపోవడంతో హైడ్రా కమిషనర్ రంగన దృష్టికి తీసుకెళ్లగానే మా సమస్యను తీర్చడంతో మల్లంపేట గ్రామ ప్రజల నుంచి కృతజ్ఞతలు తెలిపారు. ఆ డాక్యుమెంటేషన్లో మీరు చూడండి, ఈ గ్రామ పంచాయతీ ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ వేసి ఆ లేఅవుట్ని గ్రామ పంచాయతీలో విల్లాస్ తీసుకురు. గ్రామ పంచాయతీ అప్పుడు మార్టిగేజ్ చేసారు. మార్టిగేజ్ నిజాంపేట్ బాచ్పల్లి గ్రామ పంచాయతీకి మీ రోడ్లు మీ పార్కులన్నీ మార్టిగేజ్లు ఉన్నాయి, మీరు చూడండి. మీకు లేదంటే మీకు వాట్సాప్ చేస్తాం. మార్టిగేజ్ ఉన్న తర్వాత కూడా మేము ఒకటే రిక్వెస్ట్ ఏమడిగినాం, అక్కడ డబల్ రోడ్ ఉంది, 60 ఫీట్ రోడ్ ఉంది, అక్కడికి వెళ్ళి తీయండి అని మేము రిక్వెస్ట్ పెట్టినాం. అప్పుడు వినండి సార్, వినండి సార్ మేము అక్కడ అడిగినప్పుడు సార్ ఈ వెంచర్ ఈ సార్ కాదు, దాదాపు మల్లంపేట గ్రామస్తులది 100 ఎకరాలు ఔటర్ రింగ్ రోడ్లో పోయిన ప్రజలు ఉన్నారు. ఇక్కడ దాదాపు నెలకు 10 మంది చనిపోతున్నారు రోడ్ల మీద. మేమేమడిగినాం, అప్రోచ్ ఓన్లీ కార్లు, స్కూల్ పిల్లలకు, హాస్పిటల్, అంబులెన్స్ల గురించి అడుగుతున్నాం రోడ్లు తప్ప మేమేదో వెహికల్ పెద్ద లారీలు లేమంటలేము. మేమేమంటున్నాం, మాకు చేతనైందో చేత కాలేదో ఈ రోజు మేము రిక్వెస్ట్ అడుగుతున్నాం. కండిషన్లో చూడండి సార్, మీరు గేటెడ్ కమ్యూనిటీ అయితే ఇక్కడ ఎవరు ఉండరు. చేసింది గవర్నమెంట్. ఇది పూర్వం మా తాతలు మా తండ్రులు అందరు నడిచే రోడ్. ఇది ఆల్రెడీ ఎడ్ల బండిలో నడిచే తవ్వు ఉండేది. ఆ రోడ్డు వీళ్ళు ప్రణీత్ వెంచర్ వాళ్ళు కబ్జా చేసి విల్లాస్ కట్టేసి అమ్మేసుకొని పోయారు. ఆ అమ్ముకొని పోయినందుకు మా రోడ్డు మాకు కావాలి, రోడ్డు తీయమని చెప్పేసి మేము హైడ్రా రంగనాథ్ సార్కి కంప్లైంట్ పెట్టుకున్నాం. హైడ్రా రంగనాథ్ సార్ వారి పుణ్యాన మాకు రోడ్డు తీశారు. ఈరోజు అందరు పబ్లిక్కి హెల్ప్ అవుతుంది అనుకుంటే వీళ్ళు మళ్ళీ వెంచర్ వాళ్ళు వచ్చేసి ఈ రోడ్డును ఆపుతున్నారు. దీనికోసం మళ్ళీ తక్షణంగా మన మున్సిపల్ కమిషనర్ వాళ్ళు, మన డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ సహకరించి ఈ రోడ్డును మళ్ళీ ఓకే చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎన్ఎంసీ కలిసి ఇక్కడ అంటిలలో గతం నుంచి చాలా ఒక 6 నెలల నుంచి కాంప్లెక్స్ నడుస్తుంది. ఇది యాక్చువల్గా ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదు. గతంలో కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ వాల్ కూడా తీయడం జరిగింది, పబ్లిక్ ఇంట్రెస్ట్. అక్కడ రోడ్ కూడా నెక్స్ట్ పక్క మున్సిపాలిటీ దుండిగలు వస్తుంది. ఇది నిజాంపేట్ కార్పొరేషన్ తరఫున ఈరోజు ఈ గోడ తీయడం జరిగింది. ఆ రోడ్ కూడా డెవలప్ చేస్తాం. ఇది ప్రభుత్వ రోడ్ అనే సార్. ఈ టోటల్ గేటెడ్ కమ్యూనిటీ కాదన్నప్పుడు మున్సిపాలిటీకి ఎప్పుడైతే లేఅవుట్ చేస్తారో ఈ రోడ్స్ ఓపెన్స్ అన్నీ కూడా మున్సిపల్ అండర్లో ఉంటాయి, పబ్లిక్ ప్రాపర్టీ. ఆ గేటెడ్ కమ్యూనిటీ కానప్పుడు గేట్లు పెట్టడానికి లేదు. ఎన్ఎంసీలో ఉండే అన్ని ఓపెన్ చేస్తారా సార్? అన్ని ఎక్కడైతే కంప్లైంట్స్ వస్తాయో ఎన్ఎంసీ లిమిట్లో అన్నీ కూడా తీస్తాం. ఇక్కడ మ్యాక్సిమంగా అట్లనే గేటెడ్ కమిటీ లాగా ఉన్నాయి, 99% అలాగే ఉన్నాయి. దృష్టికి వస్తే హైడ్రా దృష్టికి వస్తే కంపల్సరీ చేస్తాం. మీరు మళ్ళీ అక్కడ కడితే మాత్రం ఇమీడియట్లీ క్రిమినల్ కేసు కూడా పెట్టాల్సి వస్తుంది. ఎస్ ఎస్ మాకు ఇంటిమేషన్ కూడా నోటీస్. మేము కాలనీ జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. మా మల్లంపేట గ్రామానికి హైడ్రా సంస్థ వారు వచ్చి ఈ యొక్క ఏ కాలనీకి ఇబ్బంది లేకుండా రోడ్లు వేయమని అడగడం జరిగింది. మేము గతంలో అడిగినాము. తర్వాత పక్కన హెచ్ఎండిఏ వెంచర్ వాళ్ళు దాదాపు ఒక 100 మంది దాకా వాళ్ళు పోయి హైడ్రా కంప్లైంట్ చేసుకున్నారు. కానీ దయచేసి ఏంటంటే ఈ యొక్క రోడ్లు విశాలంగా ఉంటే మల్లంపేటలో దాదాపు 20 నుంచి 25 వేల జనాభాకు రోడ్డు సరిపోకపోవడం వలన మరి అంబులెన్స్కి పోవాలంటే, హౌసింగ్ బోర్డు పోవాలంటే మాకు ఇట్లా ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ప్రగతి నగరు 2-3 కిలోమీటర్లు అవుతుంది. అలా బాచ్పల్లి నుండి తిరిగి వెళ్ళాలంటే 8-9 కిలోమీటర్లు అవుతుంది. దయచేసి ఇంత షార్ట్కట్ రోడ్డు తీసినందుకు రంగనాథ్ సార్కు ధన్యవాదాలు తెలుపుతూ, మరియు అదేవిధంగా దాదాపు ఇక్కడ ప్రాంతంలోనే అందరూ ఇక్కడ ఉన్న ప్రజల గిట ఆ కాలనీ చేసిన ప్రణీత్ ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ గేటెడ్ కమ్యూనిటీ అని వాళ్ళని తప్పుదో పట్టించి వాళ్ళ డబ్బులను దండుకున్నారు తప్ప వాళ్ళు కొన్న వాళ్ళు గిట ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్ళని అనవసరంగా గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు దండుకొని ప్రతి దగ్గర ప్రణీత్ సమస్య ప్రతి దగ్గర గేటెడ్ కమ్యూనిటీ అని గోడలు పెట్టి వాళ్ళని బాధ పెట్టేసి డబ్బులు వసూలు చేస్తారు తప్ప వాళ్ళు ఈరోజు చూడండి ఈ రోడ్డు తీయడం వల్ల 25 వేల జనాభాకు మంచి జరుగుతుంది. వాళ్ళని గిట్ట మేము ఒక పక్కనే 60 ఫీట్ల రోడ్డు ఉంది, అక్కడ టచ్ చేయమన్నాము. సరే అక్కడ వీళ్ళు రాత్రి దేవుళ్ళని అక్కడ పెట్టడం వల్ల వీళ్ళు ఇక్కడ రోడ్డు యాక్చువల్గా అయితే ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదు, గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పి వాళ్ళని మోసం చేసింది ప్రణీత్ సంస్థ వాళ్ళు తప్ప. మేము అడిగేది వాళ్ళు గిట్ట మంచిగా ఉండాలి, మేము అంతా కలిసి ఉండేటోళ్ళమే. అందరు కలిసి ఇక్కడ ఓఆర్ఆర్కి వాళ్ళు గిట్ట జాబ్ చేసుకుంటోళ్ళు ఉంటారు, వాళ్ళు గిట్ట అఫీషియల్స్ ఉంటారు, వాళ్ళు గిట్ట ఇక్కడ ఓఆర్ఆర్ దగ్గర అయితే వాళ్ళ గిట్ట కిలోమీటర్ అయితే కాబట్టి వాళ్ళకు మాకు అందరికీ గ్రామాలలో ఉండే ప్రతి ఒక్క అంబులెన్స్లో ప్రెగ్నెన్సీ మొన్న దాదాపు ఇక్కడనే శ్రీకాంత్ వాళ్ళ మమ్మీ అని ఒక ఇక్కడ
మానవీయత కాలనీలో ఉంటుంది. ఆమె హార్ట్ అటాక్ వచ్చింది, మధ్యాహ్నం పోయే టైంలో చనిపోయింది. అదే ఒక 10 నిమిషాలు అంటే బతుండనే అక్కడ మమతా హాస్పిటల్లో చెప్పారు. మరి మాకు ఇట్లా అంబులెన్స్లో కానీ పోవడానికి అత్యవసరానికి మేము రోడ్లు అడుగుతున్నాం. దయచేసి వాళ్ళు కాలనీలో వాళ్ళకి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. మాకు ఎక్కడనో ఒక దారి అక్కడ లాస్ట్కి ఉంది, 60 ఫీట్ల రోడ్డు ఉంది, అక్కడ ఇచ్చినా మేము అబ్జెక్షన్ లేదు. వాళ్ళు అయినా మేమైనా అందరు ప్రజలే, వాళ్ళకి ఇబ్బంది వచ్చినా మాకు ఇబ్బంది వచ్చినా అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ ఇటువంటి హైడ్రా సంస్థ మంచిగా వచ్చి అందరినీ సమన్వయంతో కొన్ని మంచి రోడ్లు చేసే హైడ్రాకు ధన్యవాదాలు చెప్తున్నాం. రంగనాథ్ సార్ గారు ఇంకా కొన్ని రోడ్లు ఏమైనా ఉంటే మంచిగా చేసి అందరికీ అవైలబుల్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ యొక్క జనాలకు అందరు మంచిగా ఉండాలని చేస్తారు తప్ప ఎవరికి మా ఇంటికి వచ్చేది కాదు, ఎవరి ఇంటికి వచ్చేది కాదు. ఎవరు చేసినా మీ అందరికి తెలుసు. మీకు ఆల్రెడీ మ్యాప్లో ఉంది, వాళ్ళు చేసిరు. మేము గిట్ట ఏమంటున్నాం, వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీని మోసం చేసిన వాళ్ళ మీద వాళ్ళు తక్షణమే కేసులు పెట్టాలి. అది ఆల్రెడీ బాచ్పల్లి గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసిరు. మళ్ళీ ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ అని వాళ్ళని తప్పుదో పట్టిస్తారు. కాబట్టి ఈ సమస్యలు ఇదే కాదు, బాచ్పల్లి చూడండి, బాచ్పల్లి ఇంకోటి ఏది ఏ కాలనీ అంటారు, హరితవనం కాలనీలో గిట 2 గేట్లు పెట్టేస్తారు. ఓన్లీ వాళ్ళ బండ్ల మాటగా ఎడుస్తారు. అక్కడ గిట ప్రణీత్ వాళ్ళే చేసిన సమస్య. ఇక్కడ మల్లంపేటలో లీఫ్ ఉంటుంది. మేమేమంటున్నాం సార్, ఎవరైనా సరే పబ్లిక్ అంబులెన్స్లలో ప్రెగ్నెన్సీ ఉంటారు, లేకపోతే స్కూల్ పిల్లలు ఉంటారు, వాళ్ళకి వేయడానికి అడుగుతున్నాం తప్ప మేమేదో బండ్లలో వెళ్ళి తిరగాలని మాకు పెద్ద లారీలు లేవు, ఏం లేవు. ఏమన్నా 2 వీలర్ ఉంటుంది, చిన్న కారు ఉంటుంది, దాంట్లోనే వెళ్తాం. కానీ దయచేసి హైదరాబాద్ గిట ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు ఈ రోడ్డు హైదరాబాద్ తీసారా లేకపోతే మీరు? లేదు, హైదరాబాద్ వచ్చి తీసారు. గతంలో మేము పెట్టినాం కంప్లైంట్, మా కంప్లైంట్ ఎవరు ఇంతవరకు రాలేదు. తర్వాత ఇమ్మీడియట్లీ పక్కకు 100 HMDA లేఅవుట్ వేసి వాళ్ళు 100 మంది కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి సరే, ఎవరు జల్సాలకు అలవాటు పడి ఉదయం జల్సాలు చేస్తూ రాత్రుల్లో దొంగతనాలకు పాల్పడుతున్న 3 దొంగలతో పాటు వారికి సహకరించిన మరో 4గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఒకే బైక్పై వెళ్తున్న 3గురిని పట్టుకుని విచారించగా అసలు విషయాలు బయటకు వచ్చాయి. డీఎస్పీ ప్రభాకర్ పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కంది జైల్లో వడ్డే శివకుమార్, కె మహేందర్ రెడ్డి, గణేష్లకు పరిచయం ఏర్పడి బయటకు వచ్చాక ఇస్నాపూర్ చిట్కూల్లో నివాసం ఉంటూ జల్సాలకు అలవాటు పడ్డారు. ఇస్నాపూర్ ముత్తంగి, ఇంద్రకరణ్, కేపీహెచ్బి, బీదర్ జిల్లాలో వైన్ షాపుల ఎదుట పార్కింగ్ చేసిన బైక్లను, ఇళ్ల తాళాలను పగలగొట్టి బంగారం, వెండి దొంగతనం చేసి అమ్ముకుంటూ జల్సాలకు పాల్పడుతున్నారన్నారు. ఇస్నాపూర్ మరియు ఇంద్రకరణ్, ముత్తంగి, తర్వాత కేపీహెచ్బి, తర్వాత బీదర్లో పలు ఇళ్ళు దొంగతనం మరియు బైకులు దొంగతనం చేస్తున్నటువంటి ఒక 7 నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో వడ్డే శివకుమార్ అలియాస్ సంపంగి శివకుమార్ అనేవారు, కందాల మహేందర్ రెడ్డి, తర్వాత గణేష్, అనిల్ సింగ్, నరేష్, తర్వాత వడ్డే బ్రహ్మం, కోపన్పల్లి నరసింహుడు, వీళ్ళు 7గురిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత మైపాల్ రెడ్డి అనే ఒక అతను అబ్స్కాండింగ్ ఉన్నారు. తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఒక సామ్సంగ్ టీవీ, 15 బైకులు మరియు 1 కిలో సిల్వర్ ఆర్నమెంట్స్, టోటల్ దాదాపు 20 lakhs వరకు చేసేటువంటి ఆర్నమెంట్స్ని రికవర్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే ఒక 6 బైకులు బీదర్లో దొంగతనం చేసినారు. వీళ్ళు బీదర్ టౌన్లో పోలీస్ స్టేషన్ ఏరియాలో దొంగతనం చేయడం జరిగింది. తర్వాత దీంట్లో ఏంటంటే వీళ్ళని అరెస్ట్ చేయడంలో మన పటాన్చెరు సిఐ గారు వినాయక్ రెడ్డి గారు మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ గారు, తర్వాత రాజు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, తర్వాత రామనాయుడు సిసిఎస్ ఇన్స్పెక్టర్, తర్వాత శ్రీకాంత్ ఎస్ఐ సిసిఎస్, ఎండి ఆసిఫ్ అలీ పటాన్చెరు పిఎస్, మరియు రాజు ఏఎస్ఐ పటాన్చెరు, మరియు బాలరాజు హెడ్ కానిస్టేబుల్, సుకేష్ రెడ్డి పీసీ పటాన్చెరు, అంజయ్య పీసీ పటాన్చెరు, మోహన్ సిసిఎస్ కానిస్టేబుల్, ప్రశాంత్, సతీష్ వీళ్ళు కూడా సిసిఎస్ కానిస్టేబుల్, వీళ్ళు కీలక పాత్ర పోషించినారు. వీళ్ళ దానికి సంబంధించి ఎస్పీ గారు కూడా వీళ్ళకి ప్రశంసించడం జరిగింది. దీనిలో ఏంటంటే గ్రేవేజ్బి ఇంద్రకరణ్ పిఎస్ ఏరియాలో నైట్ లాక్ బ్రేక్ చేసి ఒక గ్రేవ్ కేసు ఒకటి రిపోర్ట్ చేయబడింది, అది ఒకటి డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో అట్లనే పటాన్చెరు పిఎస్ సంబంధించి ఒక 5 నైట్ హెచ్బీలు అనేవి డిటెక్ట్ చేయడం జరిగింది. తర్వాత అదేవిధంగా అంటే దీంట్లో ఏంటంటే బీదర్కి సంబంధించి మార్కెట్ పిఎస్లో ఒక 2 బైకులు, తర్వాత గాంధీగంజ్లో ఒక 2, తర్వాత న్యూ టౌన్ పిఎస్ ఏరియాలో ఒకటి, తర్వాత ఒకటి కలాబర్గులో ఒక బైక్ అనేది దొంగతనం చేయడం జరిగింది. అంతేకాకుండా ఏంటంటే ప్రజలకి మీ ద్వారా చేసే విన్నపం ఏంటంటే బైకులు ఒక సురక్షితమైన ప్లేస్లో పెట్టుకునే విధంగా చూడాలా. తర్వాత దాని తాళం కానీ లాక్ కానీ పాడైనప్పుడు దాని డూప్లికేట్ కీ వేయించి కాకుండా ఒరిజినల్ లాక్తోని ఒరిజినల్ కీతో ఉండే విధంగా చూసినప్పుడు, తర్వాత వాటిని సాధ్యమైనంత వరకు ప్రతి ఇంటి దగ్గర కానీ కమర్షియల్ ఏరియాలో కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పుడు
ఒకవేళ ఎవరైనా అది దొంగతనం చేస్తే మనకి సీసీ ఫుటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకి మీ ద్వారా చేసే విన్నపం ఏంటంటే వాళ్ళని బైకుల్ని సురక్షితమైన ప్లేస్లో పెట్టుకోవడం ఒకటి, సాధ్యమైనంత ఎక్కువ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలా. తర్వాత ఇళ్లలో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు అదే ఇంట్లో కాకుండా దాని DVRని వేరే ప్లేస్లో పెట్టడం ద్వారా DVRని ఎవరైనా దానిపైన అవగాహన ఉన్న వాళ్ళు, దొంగతనాలపైన అవగాహన ఉన్న వాళ్ళు కూడా DVRని ఎత్తుకొని పోకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు సాధ్యమైనంత వరకు ఎక్కువ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరాలు జరగకుండా నియంత్రించడానికి పోలీసులకి సహకరించవలసిందిగా. గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలో 90% రైతు భరోసా వచ్చిన ఆనందంలో రైతులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు, కాంగ్రెస్ నాయకులు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుట్ట నరసింగరావు ఆధ్వర్యంలో బాణాసంచా కాలుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. మరి పుట్ట నరసింగరావు గారికి, మరి పటాపిటిసి గోవర్ధన్ గారికి, మరి మండల వాజీ ఏకకాలంలో మరి అప్పుడు ప్రభుత్వం ఫామ్ కాగానే మరి ఏకకాలంలో మరి రైతు మొత్తం గర్వించే విధంగా దేశంలో ఎక్కడ లేనటువంటి ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అదేవిధంగా రైతు భరోసా కింద మరి ఈరోజు ఏకకాలంలో ఒకటేసారి 9 రోజుల్లో క్లియర్ చేయడం. మరి 6,500 ఇంచుమించు మన మండలంలో రైతులు ఉన్నారు. దాంట్లో ఒక 200 300 రాలేవని చెప్పేసి మా ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు. అది కూడా తొందరలో క్లియర్ అవుతాయి. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో మరి బస్సు ఫ్రీ కానీ, మరి రైతులకు రుణమాఫీ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, మన రేషన్ కార్డులు గీట ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఉచిత గ్యాస్ కానివ్వండి, మరి ఉచిత విద్య, మన ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇస్తుందో మేనిఫెస్టో పెడుతుందో ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి మండలు రథసారథి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించినందుకు సంతోషం. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల కాంగ్రెస్ రోజు మరి దేశ చరిత్రలోనే ఒక కొత్త మలుపు. ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. గతంలో హామీ ఇచ్చిన విధంగా మరి రైతులకు గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఏ విధంగా మేలు చేసిండో మనందరికీ తెలుసు. మరి తర్వాత ఈరోజు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి దేశంలోనే రుణమాఫీ విషయంలో చూసుకున్నట్లయితే మరి అగ్రభాగంగా నిలిచింది. అది మనందరికీ తెలిసిన విషయమే. మరి రైతుల పట్ల మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, మరి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడు ముందంజలో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈనాడు మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కార్యక్రమము మరి ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి రైతు భరోసా వేయడం అనేది హర్షించదగ్గ విషయం. ఏకతాటిగా 9 రోజుల్లో 9,000 కోట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మన కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని, అట్లాగే మన మండలంలో 6,500 మంది రైతులుంటే 6,200 మందికి ఏకతాటిగా రైతు భరోసా వచ్చింది. ఇంకొక 300-400 మందికి కొంత రాలేదు, ఎందుకంటే 15 ఎకరాల వరకు నిన్నటికి క్లియర్ అయింది. మొత్తానికి రైతు భరోసా రావడంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకంగా నిర్ణయం తీసుకున్నందుకు మేమంతా మా మండలం తరపున రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము ఈరోజు. ఎందుకంటే ఇంత పండగ వాతావరణం నెలకొల్పిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన అంజలి హత్య కేసు నిందితుల వివరాలు వెల్లడించిన బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్. తమ ప్రేమ వ్యవహారానికి పదే అడ్డొస్తుందని 10వ తరగతి చదువుతున్న కన్న కూతురే తన ప్రియుడు మరియు ప్రియుడి తమ్ముడితో కలిసి తల్లిని హత్య చేశారని తెలిపిన పోలీసులు. ఈ నెల 23న సోమవారం సాయంత్రం షాపూర్ నగరంలోని మృతురాలింట్లో అంజలి పూజ చేస్తుండగా పక్కా ప్లాన్తో గొంతు నిలిమి తలపై కొట్టి హత్యకు పాల్పడ్డట్లుగా దర్యాప్తులో తెలిందన్నారు పోలీసులు. గత కొద్ది నెలలుగా నిందితురాలు తల్లితో గొడవలు పడుతూ ఉండేదని, తన ప్రేమ విషయంలోనూ అడ్డొస్తుందనే ఉద్దేశంతో తల్లిని హత్య చేసినట్లు నిందితురాలు దర్యాప్తులో తెలిపిందని అన్నారు.
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్ ఏరియాలో నైట్ 7:30 ఆ టయానికి అంజలి అనబడే ఒక 39 years మహిళని వాళ్ళ కుమార్తె ఆవిడ యొక్క ప్రియుడు ఎవరైతే ఉన్నాడో 19 years బాయ్ శివ, ఆ అమ్మాయికి వాళ్ళ కుమార్తెకి 16 సంవత్సరాలు. తర్వాత ఈ శివ వాళ్ళ తమ్ముడు ఇతను కూడా 16 years బాయ్. వీళ్ళిద్దరూ కలిసి ముఖ్యంగా ఈ అమ్మాయి ప్లానింగ్ చేసింది, వాళ్ళని ప్రోత్సహించింది ఎవరైతే డిసీజ్డ్ ఉందో వాళ్ళ కుమార్తె. మిగిలిన ఇద్దరు శివ అండ్ వాళ్ళ తమ్ముడు వీళ్ళిద్దరూ వచ్చి ఆవిడని స్ట్రాంగులేషన్ చేసి ఆవిడ చున్నీతోటి ఆవిడని గొంతు బిగించి చంపడం జరిగింది. దీంట్లో ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ట్రై చేసినారు చంపడానికి, తర్వాత చనిపోయింది అనుకొని మళ్ళీ వెళ్తున్నప్పుడు ఈ అమ్మాయి వచ్చి చూసి, ఎవరైతే బిడ్డ ఉందో ఆ అమ్మాయి వచ్చి చూసి మళ్ళీ చనిపోలేదని గ్రహించి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ స్ట్రాంగులేషన్ చేసి మళ్ళీ చున్నీని గొంతుకు బిగించి ఆవిడ చనిపోయిందని నిర్ధారించుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరికీ ఎవరైతే అక్యూజ్డ్ డిసీజ్డ్ డాక్టర్ ఉందో ఈ అమ్మాయికి ప్లస్ అక్యూజ్డ్ A1కి ఇద్దరికి 8 నెలలుగా ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఉంది. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ ప్రేమకు సంబంధించి తల్లికి కూడా అవగాహన ఉంది. ఈ అబ్బాయి కూడా ఒక 5-6 సార్లు వచ్చి వీళ్ళ ఇంటి దగ్గర ఉండడం జరిగింది. అయితే లేటెస్ట్గా తల్లి వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారాన్ని అబ్జెక్షన్ చేస్తూ ఉంది. ఈ అమ్మాయి వెర్షన్ ప్రకారం ఆ అమ్మాయిని కూడా 1-2 సార్లు కొట్టిందని చెప్తుంది, దండించిందని చెప్తుంది. దాంతో ఈ అమ్మాయి కక్ష పెంచుకొని తల్లిని అడ్డు తొలగించుకుంటే తప్ప నేను ప్రశాంతంగా ఉండలేను, నేను ఇతనితోటి ఉండలేనని చెప్పేసి భావించి ఇతన్ని బాగా రెచ్చగొట్టి ప్రోత్సహించి మా అమ్మని చంపాల్సిందే అని చెప్పేసి ఇతన్ని రెచ్చగొట్టడంతో ఇతను వచ్చి వాళ్ళ తమ్ముడిని కూడా సపోర్ట్గా తీసుకొని వచ్చి ఈ హత్య చేసినాడు. అయితే ఇందులో ఈ అమ్మాయి ఎవరైతే ఉందో 8th to 12th కూడా వీళ్ళు కట్టంగూరు వెళ్ళి ఈ అక్యూజ్డ్ ఇంట్లో ఉండడం జరిగింది. ఈ అమ్మాయి వాళ్ళ చెల్లె ఎవరైతే మైనర్ గర్ల్ 14 years గర్ల్ ఉందో ఆ అమ్మాయి కూడా వెళ్ళి ఉన్నారు. సో అది కూడా వాళ్ళ మదర్ నాలెడ్జ్లో ఉంది. బట్ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ సీరియస్ అయ్యి దండించింది. దాని మీద అమ్మాయి మళ్ళీ 19th ఈ అబ్బాయితోటి ఒకసారి చుండూరు వెళ్ళిపోయింది. అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళ మదర్ వచ్చి మిస్సింగ్ కేసు ఇవ్వడం జరిగింది. దాన్ని మనం కిడ్నాప్ కింద కట్టేసి ఇమీడియట్గా 20th రోజు ట్రేస్ చేసి ఆ అమ్మాయిని వీడియోగ్రఫీ తోటి అదేవిధంగా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ అమ్మాయిని వాళ్ళ మదర్కి అప్పగించడం జరిగింది. తర్వాత ఇది 23వ తారీఖు సాయంత్రం ఈ ఘటన జరిగింది. సో ఇమీడియట్గా వీళ్ళని 24 hours ఈ అక్యూజర్ని అప్రహెండ్ చేసినందుకు ఏసీపీ బాలనగర్, SHO జీడిమెట్ల, DI జీడిమెట్ల అండ్ అదర్ పోలీస్ స్టాఫ్ అందరినీ కూడా అభినందిస్తాం. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం దుర్బుద్ధితో వ్యవహరించడం సిగ్గుచేటని పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. 7 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా రైతు భరోసా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. రైతులకు రైతు భరోసా నిధులు విడుదలైన సందర్భంగా జిన్నారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. జిన్నారంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలోని 22,000 మంది రైతులకు రైతు భరోసా రాకపోవడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రులను కలిసి రైతు పక్షాన పోరాటం చేశామని తెలిపారు. తమ పోరాట ఫలితంగా 22,000 మంది రైతులకు 2 లక్షల ఎకరాలకు 18 కోట్ల రూపాయల మేరకు అర్హులైన రైతులకు అందించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 9,000 కోట్ల రూపాయలు రైతులకు రైతు భరోసా ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. రైతుల తరఫు నుంచి, పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, మంత్రివర్యులందరినీ కూడా చాలా సంతోషం అనిపిస్తా ఉంది. ఈరోజు వేలాది మంది రైతులు ఈరోజు నిన్నటి సాయంత్రం నుంచి వారు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు, సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి రైతు కూడా మరి ఈరోజు పొలాల గట్టుల కాడ ఈరోజు రైతు భరోసా వచ్చిన తర్వాత సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మరి ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే
9 రోజులలో 9,000 కోట్లు మరి రైతు భరోసా రైతుకి ఇస్తానని చెప్పి మరి ఈరోజు నిన్నటికి 9 రోజులు మరి నా సాయంత్రమే పటాన్చెరు నియోజకవర్గానికి కూడా ముందు కొంచెం ఉన్నటువంటి రింగ్ రోడ్ చుట్టుముట్టు ఏదైతే ఉన్నదో మరి దాని చుట్టుముట్టు మరి కొన్ని సాంకేతిక లోపాల వల్ల రైతు భరోసా పడలేదు. మేము వెంటనే ప్రభుత్వం దృష్టికి ఉన్నటువంటి జిల్లా మంత్రివర్యుల దగ్గరికి ఉన్నటువంటి శాఖ మంత్రివర్యుల దగ్గరికి మరి వెళ్ళి ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ 22,000 మంది రైతులు ఈరోజు పంట సాగిస్తున్నటువంటి నిజాయితీ గల రైతులు మరి వారికి రైతు భరోసా చెందాలని చెప్పి మేమందరం వెళ్ళి మంత్రివర్యులు చెప్తే వారు వెంటనే స్పందించి మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మరి వెంటనే నిన్న 22,000 వికాసమైనటువంటి నిజాయితీ గలటువంటి రైతులు ఎవరైతే పంట సాగిస్తున్నారో వారికి నిన్న సాయంత్రం డబ్బులు పడడం జరిగింది. దాదాపుగా 13 కోట్ల రూపాయలు మరి నిన్న అందరి రైతుల అకౌంట్లో రైతు భరోసా పడడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఘనతనే కదా ఇది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతు పక్షపాతి కదా. రైతు కన్నీరు ఎప్పుడు కూడా కోరుకోలేదు కదా కాంగ్రెస్ పార్టీ. రైతు కళ్ళల్లో ఆనందం కోరుకుంది కాంగ్రెస్ పార్టీ. రైతు క్షేమం కోరుకుంది కాంగ్రెస్ పార్టీ. చరిత్ర మొత్తం చూసుకుంటే కూడా రైతు పక్షాన నిలబడ్డది, రైతు ఆనందం కోరుకుంది. కాబట్టి ఈరోజు కూడా పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా వారి ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున సంబరాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆగిందన్న దాన్ని కూడా ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా, వాస్తవానికి నిన్నటికే 9 రోజులు, మరి అంతకన్నా ముందు వచ్చే వీళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు, రాలేవు వస్తలేవని. ప్రతిపక్షాలకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా, మీకు కొంత ఓపికలు ఉండాలి. 9 రోజులలో 9,000 కోట్లు వేస్తా అని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వము. నిన్నటి వరకు 9 రోజులు అయింది. 9 రోజులలో ఈ ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా, అర్హులున్నటువంటి రైతులకు అందరూ కూడా ఈరోజు రైతు భరోసా వేయడం జరిగింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు. ఈ సందర్భంగా మాదాపూర్ జోన్ అడిషనల్ డీసీపీ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ, ఈ నెల 10న మియాపూర్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో ఓ బైక్ చోరీ జరిగినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. రంగంలోకి పోలీసులు 4గురిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు మన మియాపూర్ పోలీస్ ఒక ప్రొఫెషనల్ బైక్ ఒఫెండర్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే 10th of June దిస్ మంత్ మనకి ఒక పిటిషన్ రావడం జరిగింది ఆర్టీసీ కాలనీ నుండి మియాపూర్, దట్ ఇంటి ముందు పెట్టిన బైక్ మిస్ అవుతుంది అని చెప్పేసి. సో అది కేసు రిజిస్టర్ చేసి మన SHO గారు అండ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ACP శ్రీనివాస్ గారు అండ్ DI రమేష్ గారు ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. అండ్ బేస్డ్ ఆన్ ద క్లూస్ 4 ఒఫెండర్స్ని ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు A1 శ్రీకాంత్ అండ్ A2 వెంకటేశ్వర్లు అలియాస్ స్టూవర్ట్, A3 వేణు అండ్ A4 అఖిల్ రెడ్డి. ఈ 4 కూడా ఇద్దరు అక్యూజ్డ్ A1 అండ్ A2 వాళ్ళు బైక్ మెకానిక్స్ అండ్ దే టార్గెట్ బైక్స్ విచ్ ఆర్ నాట్ లాక్డ్, హ్యాండ్ లాక్ చేయని బైక్స్ ఏవైతే ఉంటాయో అవి టార్గెట్ చేయడం జరుగుతుంది. ఈ A3 అనే వ్యక్తి అండ్ A4 వీళ్ళిద్దరు కూడా వీళ్ళ స్నేహితులు. దాంట్లో ఒక వ్యక్తి మంచి యూనివర్సిటీలో కూడా చదువుకొని డ్రాప్ అవుట్ అయిన వ్యక్తి, ఉద్యోగం చేయట్లేదు ఇప్పుడు. సో వీళ్ళు 4 కూడా ఈ తాగడికి అండ్ డ్రగ్స్కి బానిసై అండ్ ఈజీ మనీ కోసం ఈ బైక్స్ థెఫ్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా హ్యాండిల్ లాక్స్ లేని బైక్స్ టార్గెట్ చేయడం జరుగుతుంది. సో మొత్తం మన ఇన్వెస్టిగేషన్లో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే A2 మీద ఒక కేసు ఉంది, NDPS అంటే ఇతను గాంజా కన్జంప్షన్ చేస్తున్నారు అని కూడా ఇంతకుముందు ఒక కేసు చేయడం జరిగింది మియాపూర్ పోలీస్ స్టేషన్లోనే. ఇంకొక మెయిన్ A1 అక్యూజ్డ్ మీద KBHPలో బైక్ థెఫ్ట్ ఆఫెన్స్ ఆల్రెడీ క్రైమ్ చేయడం జరిగింది. మొత్తం 15 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో మియాపూర్ పోలీస్ స్టేషన్ 4 బైక్స్, చందానగర్ 3, చౌటుప్పల్ 3, ఆర్సీపురం 1, బేగంపేట PS లిమిట్స్ 2 బైక్స్ అండ్ 1 బైక్ ఎట్ మాదాపూర్ PS లిమిట్స్ అండ్ 1 ఎట్ KPHP. సో మొత్తం 15 బైక్స్ని రికవర్ చేయడం జరిగింది. అండ్ ఈ 4 మెంబర్స్ ఏదైతే ఆపరేషన్ ఉంటుందో ముఖ్యంగా
మెయిన్ రోడ్స్ మీద కానివ్వండి, ఐసోలేటెడ్ ఏరియాస్లో హ్యాండిల్ లాక్స్ లేని బైక్స్ని టార్గెట్ చేస్తుంటారు. అండ్ ఫ్యూ బైక్స్ని ఇంతకుముందు వీళ్ళు ఏవైతే వర్కింగ్ కండిషన్ లేని బైక్స్ ఉన్నాయో అవి పార్ట్స్గా చేసి అమ్మేయడం, స్క్రాప్కి అమ్మేయడం కానివ్వండి, ఏవైతే వర్కింగ్ కండిషన్లో ఉన్న బైక్స్ని ఆంధ్ర తీసుకెళ్ళి అక్కడ అమ్మేయడం జరుగుతుంది. మున్సిపాలిటీ పరిధిలోని కిష్టాపూర్ ప్రాథమిక పాఠశాల మరియు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించిన రాష్ట్ర విద్యా మెంబర్ జ్యోత్స్నా శివారెడ్డి పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. వంట గదులను పరిశీలించి పలు సూచనలు చేశారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మద్యం ధరల నిర్ణయ కమిటీ మెంబర్ నవీన్ రెడ్డి మరియు మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రమణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఒడ్డెర కాలనీ వికాస్ నగర్లో మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళ్లలో సోదాలు చేసి సరైన పత్రాలు లేని 30 బైకులను అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులలో 10,000 రూపాయల విలువగల మద్యం సీసాలతో పాటు మహారాష్ట్రకు చెందిన దేశీదారు మద్యాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేరాల నిర్మూలన కోరికే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలకు రక్షణ, భద్రతా భావం కల్పించడం, కొత్త వ్యక్తులు సంచరిస్తున్నారనే విషయం కూడా తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా గంజాయి, నిషేధిత గుట్కా, గుడుంబా తయారీ, బెల్ట్ షాపులు, ఇసుక, కలప అక్రమ రవాణా వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత చెడు అలవాట్లకు బానిసగా మారి జీవిత నాశనం చేసుకోవద్దని సూచించారు. మంచిర్యాల పట్టణంలో వికాస్ నగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా
సిబ్బంది ఏసీపీ గారు, ఇన్స్పెక్టర్ టౌన్ అండ్ ఉమెన్ పిఎస్ ఇన్స్పెక్టర్ గారు అండ్ సర్కిల్ ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ అందరూ సిబ్బందితో సహా వచ్చి ఈరోజు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు మంచిర్యాల టౌన్లో సంఘ వ్యతిరేక శక్తులు, కొంతమంది ఆకతాయిలు రాత్రిపూట ఓపెన్ ప్లేస్లలో, గల్లీ లాంటి ప్లేస్లలో, డార్క్ ప్లేస్లలో కొంత ఓపెన్ డ్రింకింగ్ చేయడం, లేకపోతే ఇట్లాంటి ఇల్లీగల్ సేలింగ్ సెంటర్స్లలో కొనడము, గాంజా లాంటి వాటి పట్ల కూడా ఆకర్షితులు కావడము, దాంతో కొట్టుకోవడాలు అక్కడక్కడ సంఘటనలు రిపోర్ట్ అవుతున్నాయి. వాటిని నివారించడం కోసం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఎవరైతే సంఘ విద్రోహ శక్తులుగా మారి సమాజంలో అలజడి సృష్టిస్తారో వాళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తాం. ఇక్కడి ప్రజలందరికీ తెలుసు, లాడ్జిలో జరిగిన గొడవలు కానివ్వండి, కొన్ని ఈ మధ్య కాలంలో లాడ్జిలలో కూడా ఇట్లా ఇళ్లలో అమ్మడమే కాకుండా లాడ్జిలలో కూడా సప్లై చేస్తున్నట్టు సమాచారం వస్తే అవి కూడా పట్టుకోవడం జరిగింది. ఏ ఒక్క సంఘ వ్యతిరేకంగా కానీ చట్టానికి వ్యతిరేకంగా చేసే వాళ్ళని ఉపేక్షించాం. పీడీ యాక్ట్ ఈ సంవత్సరం నమోదు చేసినాం, జైలుకు పంపినాం, ఇంకా పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తాం. ఇందులో ప్రజలందరూ గుర్తించాల్సింది ఏంటంటే సమాజంలో చట్టాన్ని పాటించే వాళ్లకు పోలీసు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుంది. చట్టాన్ని చేతిలో తీసుకొని చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళకు మాత్రం కఠినమైన పోలీసింగ్ ఉంటుంది. ఉక్కుపాదంతో అనిచేస్తాం. ఇంకొక విషయము, ప్రజలకు ఈ గంజాయి లాంటి మహమ్మారి, ఓపెన్ డ్రింకింగ్, కొట్లాటలు ఇవే కాకుండా రోడ్డు భద్రత కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ వెహికల్స్ చూడండి, ఈ బండి ఉన్నది పల్సర్, ఈయన పక్కన, దాని ముందు బండి నెంబర్ లేదు, వెనక బండి నెంబర్ వంచి ఉంటుంది. ఇప్పుడు చైన్ స్నాచింగ్ అవుతుంది. మనము సీసీ కెమెరాస్ పెట్టినాము, సీసీ కెమెరాస్లో చూసినట్లయితే అది ఎవరి బండి ఏందనే తెలియదు. దొంగకు నీకు చట్టబద్ధమైన పౌరుడికి తేడా లేదు. కాబట్టి నెంబర్లు మార్చడం కానీ, నెంబర్లు వంచడం కానీ, నెంబర్ ప్లేట్ లేకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా చీటింగ్ కేసు నమోదు చేస్తాం. డాక్యుమెంట్స్ కొనేటప్పుడు వెహికల్ని ఖచ్చితంగా డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవాలి. వెహికల్ని అమ్మేటప్పుడు ఫామ్ 29 నింపి ఖచ్చితంగా వాళ్ళ పేరు మీద మీ బండి మారవాలి. ఆ పేరు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మారవకపోతే ఖచ్చితంగా అది ఏదైనా యాక్సిడెంట్ అయినా, దొంగతనంలో అయినా మీరు కూడా నిందితులుగా. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణం నడిబొడ్డున ఉన్న ప్రముఖ సిమెంట్ ఐరన్ వ్యాపారి వెంకన్న ఇంట్లో దొంగతనం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం సాయంత్రం భార్యాభర్తలు ఇద్దరు తమ కుమారుడిని హైదరాబాద్లోని హాస్టల్లో దించేందుకు బయలుదేరి వెళ్లారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వారి ఇంటికి చేరుకుని గేటు తాళాలు తీసేసరికి లోపల ఇంటి తలుపులు, బేడాలు, గొల్లాలు విరగ్గొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థానానికి చేరుకున్న పోలీసులు ఇంటి లోపల పరిసరాలు పరిశీలించగా గడ్డపారలు, రాడ్లు కనిపించాయి. టీవీ, ల్యాప్టాప్, 30,000 నగదు, 1 కిలో వెండి పూజా వస్తువులు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. పట్టణం నడిబొడ్డున ఘటన జరగడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. సండే రోజు సాయంత్రం 6 నుండి 6:30 మధ్యలో ఊరికి వెళ్ళాము హైదరాబాద్కి. మా బాబు కాలేజ్ కోసం వెళ్ళాము. మొత్తం నిన్న మండే రోజు నైట్ 1:20కి ఇంటికి వచ్చి చూసేసరికి ఇక్కడ మొత్తం డోర్లన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి. లోపలికి వచ్చి చూసేసరికి బీరువా ఓపెన్ చేసింది. దానిలో కొంత క్యాష్ ఉంది. అలాగే ఇంట్లో కొన్ని విలువైన వస్తువులు, ట్యాబ్, ల్యాప్టాప్ అండ్ టీవీ ఇవి తీసుకెళ్లారు. ఇంకా పూజ గదిలో ఉన్న వెండి విగ్రహాలు, దేవుడి విగ్రహాలు, సింహాసనం అవి తీసుకెళ్ళారు. సుమారు క్యాష్ ఎంత? 30,000 వరకు ఉండొచ్చు. రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా నిధులు కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అయినందున ధన్యవాదాలు తెలియజేస్తూ నేడు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం ప్రిన్స్ కార్నర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రం మొత్తం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా దేశంలో ఎక్కడ సన్నబియ్యం సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా గొప్పగా జరుగుతుంది. రేషన్ కార్డుల కొత్త కుటుంబ సభ్యులను జమ చేసే కార్యక్రమం ఒక్క భువనగిరి నియోజకవర్గంలోనే 32,000 కొత్త కుటుంబ సభ్యులు కూడా జమ చేసి కొత్తగా యాడ్ చేయడం జరిగింది. కొత్త రేషన్ కార్డులను కూడా మరి అప్రూవ్ అయినాయి, ప్రింట్ అవుతున్నాయి రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం. ఈ విధంగా అన్ని వర్గాలకు మేలు చేస్తూ ముఖ్యంగా రైతులకు మేలు చేస్తూ రైతు పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం నాడు ఉన్నది. ఈనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ హయాంలో ఉన్నది. మళ్ళా అంతకంటే గొప్పగా ఈరోజు మరి కాంగ్రెస్ హయాంలో రాహుల్ గాంధీ గారి మరి వారి ఆలోచన మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు గొప్పగా మరి కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా సంతోషం. ముఖ్యం మరి అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకాలు ప్రతి మండలంలో జరుగుతున్నాయి. ఈరోజు భువనగిరి జిల్లా కేంద్రం కూడా మరి పాలాభిషేకం జరిగింది. చాలా సంతోషం. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు బ్యాంక్ డే సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యులు దేవరకొండ, మల్లేపల్లి, నాంపల్లి, గుడిపల్లి, చెరుకుపల్లి, పులిచర్ల సిబ్బందితో కార్యక్రమం చేపట్టడం జరిగింది. రక్తదాన శిబిరానికి 72 మంది విచ్చేసి రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నల్గొండ రీజనల్ మేనేజర్ కె శివకృష్ణబాబు, సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రకాష్, ఎస్బీఐ, ఎస్యుహెచ్సి, ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్వీటీ సీఎం ఫణీంద్ర కామ్రేడ్స్తో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ దానాల్లో రక్తదానం చాలా గొప్పదని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 70 సంవత్సరాల నుండి కస్టమర్స్కి ఎన్నో సేవలు అందించిందని, ఎంతో మందిని అభివృద్ధిలోకి తీసుకొచ్చిందని, రైతులను ఆదుకుందని, విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్స్ ఇచ్చి వారి భవిష్యత్తుకు పూలదారి వేయడం జరిగిందని, సమాజ సేవా కార్యక్రమాలు కూడా ముందుంటుందని, ఈ రక్తదాన శిబిరాలు గర్భిణీ స్త్రీలకు, యాక్సిడెంట్ అయిన వాళ్లకు, ప్రాణాపాయంలో ఉన్న వాళ్లకు ఎంతో మందికి ఉపయోగపడుతుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా రక్తదానం చేయాలని ఈ సందర్భంగా వారు అన్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీరు విచ్చేసినందుకు. ఎందుకంటే మా బ్యాంక్ సేవలు మీకు ఎలా ఉపయోగించుకుంటున్నారో మీరు కూడా బ్యాంక్ ఆ విధంగానే సేవలు చేయాలని కోరుకుంటున్నాం. మరి మాకు అవకాశం ఇచ్చి ఇక్కడ బ్లడ్ అవుతుంది ఇవన్నీ సహకరిస్తున్న మా సూపరింటెండెంట్ రవిప్రకాష్ అన్న గారికి కూడా ధన్యవాదాలు అన్నగారు. మరి మీరు కూడా 2 మాటలు చెప్తే బాగుంటుంది. ముందుగా బ్యాంక్ వారి 70వ వార్షికోత్సవ శుభాకాంక్షలు బ్యాంక్ వారి అందరి స్టాఫ్కి, ప్రత్యేకంగా అసలు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ నుంచి డొనేట్ చేస్తున్నారు, బ్యాంకు డొనేట్ చేస్తున్నారు వాళ్ళందరికీ థ్యాంక్స్, ప్రత్యేక ధన్యవాదాలు. మరియు బ్యాంకు ప్రత్యేకంగా అసలు బ్యాంక్ వాళ్ళు ఇటువంటి కార్యక్రమం చేయడం అంటే నేను నమ్మలేకపోతున్నా. ఎందుకంటే వాళ్ళు ఏమైనా చేస్తే వాళ్ళ బాధ్యతదారులకు, వాళ్ళ లబ్ధిదారులకు వాళ్ళని అటాక్ చేయడానికి వాళ్ళ దగ్గర బాధ్యత అటువంటి కార్యక్రమాలు చేసి కానీ ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమం ఇది బ్లడ్ డొనేషన్ అంటే రక్తదానం మామూలు కార్యక్రమం కాదు. రక్తదానం చేయడం అంటే మరి ఇటువంటి రక్తదానం చేసిన కార్యక్రమం చేసిన బ్యాంక్ స్టాఫ్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇటువంటి కార్యక్రమాన్ని మనం దేవరకొండ నియోజకవర్గం, దేవరకొండ మండలం వాళ్ళు కానీ ఇటువంటి బ్లడ్ ముందుగా ఇంకా ఇనిషియేట్ చేసుకొని ఇటువంటి వాటికి ముందు రావాలని చెప్పేసి కోరుకుంటారు. మరి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారితో రైతుల ముఖాముఖి రైతు భరోసా విజయోత్సవ సంబరాల సభ కార్యక్రమం మంచి రైతు వేదిక నుండి పాల్గొన్న ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు తదితరులు. సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమ దిశగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 49 లక్షల ఎకరాల యజమానులు, 9 సభ్యులను, శాసన మండలి సభ్యులను, తెలంగాణ రైతాంగానికి మనస్ఫూర్తిగా నేను కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం జరిగిన సాయుధ రైతాంగ పోరాటాలు మీకు తెలుసు. ఆనాడు ఆదిలాబాద్ అడవి బిడ్డలు ఈ తెలంగాణ చరిత్ర పుటల్ని ఒక్కసారి ఎరువు ఎంతైతే అవసరం పడుతుంది, ఎంత విత్తనం అవసరం పడుతుంది అన్నీ కూడా మన అధికారులు లెక్కలు చేసి ట్యాక్స్లలో, టీఆర్ మార్కెట్ల దగ్గర అన్నిటి దగ్గర కూడా పొజిషన్ చేయడం జరిగింది. క్లస్టర్ వారీగా ఎప్పటికప్పుడు రోజు కూడా మానిటర్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ చేసినప్పుడు కూడా ఎక్కడన్నా కానీ ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా షార్టేజ్ ఉన్నా మీరు ఇమీడియట్గా మా దృష్టికి తీసుకురావాలని చెప్పి జిల్లా యంత్రాంగం వెంటనే దానికి రెస్పాండ్ అయ్యి మీకు సరిపడా విత్తనాలు కానీ ఎరువులు కానీ అందిస్తామని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తూ మరి ఒకసారి
రైతు భరోసా స్వీకరించిన మీ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు ఈ పండుగ దినాన్ని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. గొర్రెలు మేకలు షెడ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న 4 అంతర్జిల్లా నిందితులను అరెస్టు చేసిన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పోలీసులు. ఇందులో 3 నిందితులు, మరొకరు బాల నేరస్తుడు ఉన్నారు. వీరి దగ్గర నుంచి 2,20,000 నగదును స్వాధీనం చేసుకున్నామని ఇన్ఛార్జ్ సిఐ రాజు తెలిపారు. కొండమల్లపల్లి పిఎస్ పరిధిలోని గుమ్మడవెల్లిలోని ఈ నెల 6 రోజు రాత్రి 12:30 గంటల సమయంలో అక్కడ రోడ్డు పక్కన ఉన్న మేకల షెడ్ల నుంచి ఒక 10 మేకలు దొంగతనం జరిగింది. దానిలో భాగంగా మార్నింగ్ వచ్చేసి అక్కడ ఉన్న ఫిర్యాదుదారు పోలీస్ స్టేషన్కి వచ్చి ఇట్లా 10 మేకలు దొంగతనం అయిందంటే దాంట్లో కొండమల్లపల్లి ఎస్ఐ గారు కేసు నమోదు చేసుకొని దాంట్లో దర్యాప్తులో భాగంగా ఎలాగైనా చేయాలనే ధీమాతోని ఉండి వెహికల్ చెకింగ్ ఈరోజు మనకు ఎస్ఐ గారు అండ్ వాళ్ళ సిబ్బంది కొండమల్లపల్లి చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఒక 4 వ్యక్తులు తారసపడుతూ వీళ్ళకి కంట కనబడినారు. ఏంటి వీళ్ళు అనుమానాస్పదంగా ఉన్నారని ఎస్ఐ గారు వాళ్ళని పోయి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఆ గతంలో గుమ్మడవెల్లిలో చేసిన మేకల దొంగతనం గురించి చెప్తూ గతంలోని ఫిబ్రవరి 2025 నుంచి కూడా వీళ్ళు దొంగతనం చేస్తున్న వివరాలు కూడా వాళ్ళు చెప్పడంతో జరిగింది. గతంలో మన ఫిబ్రవరి 25 నుండి నాంపల్లి మరి గుర్రంపోడు మన దగ్గర నాంపల్లిలో 2 కేసులు, గుర్రంపోడులో 1 కేసు వీళ్ళు వాళ్ళ యొక్క కాన్ఫరెన్స్ లో మనకు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మొత్తం టోటల్ గా 4 కేసులు జరగడం జరిగింది. ఆ 4 కేసులలో 32 గొర్రెలు అండ్ మేకలు 2 కలిపి 32, టోటల్ అమౌంట్ 2,20,000 రూపాయలని వీళ్ళు ఏం చేశారంటే మేకల అంగంగా 2,20,000 రూపాయల నగదుని చేయడం జరిగింది. అది సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం టోటల్ 5 మెంబర్స్ మన దగ్గర ఇందులో వచ్చేసి A1 వచ్చేసి గోపీచంద్, A2 వచ్చేసి స్టాలిన్, శివ, ఒక బాల నేరస్తుడు ఉన్నాడు. తర్వాత మనకు ఉదయారెడ్డి అని ఈ హైదరాబాద్ ఇతను అప్స్కాండ్ లో ఉన్నాడు. దీంట్లో ఇలా మోడస్ ఆపరెంట్ ఏంటంటే వీళ్ళు హైదరాబాద్ లో ఎవరైతే ఉదయారెడ్డి, వేదారెడ్డి, స్టాలిన్ వీళ్ళు గతంలో ఇప్పుడు మన దగ్గర ఉన్న గోపీచంద్, శివ వీళ్ళు యాచారంలోని ఒక సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకుంటూ వీళ్ళు పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త ఉండి జల్సాలకు అలవాటు పడి డబ్బు ఈజీగా సంపాదించాలనే ఉద్దేశంతో వీళ్ళు 4 కాస్త ఫస్ట్ పరిచయం ఏర్పడి ఒక బాల నేరస్తుతో కలిసి ఈ హైదరాబాద్ నుంచి ఒక కారు ఎంగేజ్ చేసుకొని ఈ కార్లో ఎట్టిగా వెహికల్లో కారు ఎంగేజ్ చేసుకొని వచ్చి ఫస్ట్ మన దగ్గర ఉన్న ఏదైతే మేఘతాండ గోపీచంద్ అండ్ శివ వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ రెక్కి నిర్వహించి వీళ్ళని పిలిపించిన క్రమంలో వాళ్ళ అక్కడ నుంచి 3 వెహికల్ వస్తారు. వీళ్ళు ఇక్కడ 2 జైన్ అయ్యి ఎక్కడైతే ఫస్ట్ రెక్కి నిర్వహించినారో అక్కడ నుంచి ఈ యొక్క గొర్రెలను కానీ మేకలను కానీ లిఫ్ట్ చేసుకుని ఆ వెహికల్లో హైదరాబాద్కు తరలించడం జరుగుతుంటది. ఇప్పుడు బాల నేరస్తుని ఎవరైతే డిస్లెగౌట్ చేయదు కాబట్టి అతను పక్కన పెట్టాము. ఇప్పుడు మా దగ్గర ఉన్న 3 నేరస్తులని జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తము పంపడం జరుగుతుంది. ఆ తర్వాత ఇతన్ని ఓంకు బాల నేరస్తునికి జూనియర్ ఓంకు జేజే ఓంకు తరలించడం జరుగుతుంది. వరంగల్ MGM కూడలిలో వరంగల్ తూర్పు జర్నలిస్టుల ములుగు జిల్లా తాడ్వాయి మండల ఆంధ్రజ్యోతి రిపోర్టర్ శ్రీకాంత్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకుల దాడిని ఖండిస్తూ నిరసన తెలిపిన వరంగల్ జర్నలిస్టులు. మేడారం రిపోర్టర్ శ్రీకాంత్ రెడ్డి విధులు నిర్వహించుకొని వస్తున్న క్రమంలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు తమకు వ్యతిరేకంగా వార్తలు ఎలా రాస్తావు అని చెప్పేసి తనపై దాడి చేయడం జరిగింది.
ఈ క్రమంలో అంటే కారులో వచ్చి ఆయన మీద దాడి చేసి గుద్దడం జరిగింది. దీంతో గాయాల పాలైన అతన్ని కత్తితో పొడిచేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయని కూడా తెలిసింది. ఈ క్రమంలో అతను తప్పించుకొని స్టేషన్పై కేసు పెట్టాడు. ఈ క్రమంలో జర్నలిస్టు దాడిని ఖండిస్తూ వరంగల్ తూర్పు జర్నలిస్టులు ఎన్గం చౌరస్తాలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారిపైన కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వరంగల్ తూర్పు జర్నలిస్టుల పక్షాన కోరుతున్నాం. అల్కాపురి కాలనీలో టీనాప్ నార్సింగ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్. 30 లక్షల విలువైన STCP పిల్స్ కొకైన్ స్వాధీనం. ఒక నైజీరియన్తో పాటు 2 లోకల్ పెడ్లర్స్ అరెస్ట్. మణికొండలో ఓ లగ్జరీ ఫ్లాట్ అడ్డాగా దాని మీద రైడ్ చేసి వాళ్ళని అదుపులో తీసుకొని వీటిని సీజ్ చేయడం జరిగింది. ఈ రాజేష్ అనే అతను ఈ వెడ్డింగ్ ప్లానర్గా ఇక్కడ చేస్తుంటాడు. తర్వాత ఈ రాజమండ్రికి చెందిన వీర్రాజ్ అనేవాడు రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు. ఈ ఓయంక ఎవరైతే నైజీరియన్ ఉన్నాడో అతను అసలు ఫస్ట్ మన ఇండియాలోకి ఎంటర్ అవటమే ఒక ఫేక్ పాస్పోర్ట్ మీద, సుడానీస్ పాస్పోర్ట్ మీద 2022లో ఇండియాకి ఎంటర్ అవుతాడు స్టూడెంట్ వీసా మీద. దాని మీద అతన్ని అప్పట్లో దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత గోవా వెళ్ళిన తర్వాత ఈ డ్రగ్ వాళ్ళతో కాంటాక్ట్లోకి వచ్చి ఇంకొక నైజీరియన్ పాస్పోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత 23లో తీసుకొని 24లో వెనక్కి వెళ్ళిపోయి యాక్చువల్గా అతని పేరు మీద ఒరిజినల్ ఒక పాస్పోర్ట్ తీసుకొని చుక్వు మేకా విజ్డమ్ ఒనేకా ఇతను ఒరిజినల్ పేరు, ఆ ఒరిజినల్ పేరు మీద ఒక పాస్పోర్ట్ తీసుకొని 24లో ఇక్కడికి ఎంటర్ అవుతాడు. గోవా నుంచి ఈ డ్రగ్ బిజినెస్ స్టార్ట్ చేసి నడుపుతా ఉన్నాడు. యాక్చువల్గా బూచి అనే వ్యక్తి అతను కూడా నైజీరియానే, బయట ఉంటాడు. ఈ డ్రగ్ పెడలింగ్ చేయిస్తూ ఉంటాడు ఇటువంటి వాళ్ళందరితో. బేసికల్గా ఈ స్టూడెంట్ వీసా అని లేకపోతే ఇంకొక ఈ నైజీరియన్స్ కొంతమందిని అట్రాక్ట్ చేసి వాళ్ళ ద్వారా ఈ ఏరియాలోకి మన గోవాకి ఫస్ట్, గోవా నుంచి ఇతర ప్రాంతాల వారికి ఈ డ్రగ్స్ని సప్లై చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ఇప్పుడు ఈ 107 గ్రామ్స్ కొకైన్, 25 గ్రామ్స్ ఎక్స్టసీ పిల్స్, తర్వాత 6 మొబైల్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. పబ్లిక్కి అందరికీ అప్పీల్ ఏంటంటే మన దగ్గర కొన్ని చోట్ల ఎక్కడెక్కడైతే డ్రగ్ అబ్యూస్ జరుగుతుంది అనే చిన్న సమాచారం ఉన్నా లేకపోతే ఏదైనా డౌట్ ఉన్నా మనకి టీజీ న్యాబ్ వాళ్ళకి, తర్వాత డ్రగ్ కంట్రోల్ సంబంధించిన నెంబర్ ఒకటి అందరూ దాని పబ్లిక్ ఇప్పటికి కూడా ఇంకా ఫీడ్ చేసుకుని ఉండాలి. అందరూ చేసుకొని ఏదైనా చిన్న సమాచారం ఉన్నా లొకేషన్ కానీ ఏదైనా వాట్సాప్ చేయొచ్చు. 8712671111 8712671111 నెంబర్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలానే 1908కి కాల్ చేసినా కూడా ప్రజలకి, సొసైటీకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి అందరూ కూడా పబ్లిక్ అవేర్నెస్తో ఉంటూ ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తే మనం డ్రగ్ ఫ్రీ తెలంగాణకి సాధించడంలో తోడ్పాటు అందించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఏక్ దేశ్ మే దో ప్రధాన్ నహీ చలేగా అంటూ అఖండ భారతం కోసం తన ప్రాణాన్ని అర్పించిన భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి బలిదాన్ దివస్ సందర్భంగా సైదాబాద్ డివిజన్లో భారతీయ జనతా పార్టీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. బీజేపీ సైదాబాద్ డివిజన్ అధ్యక్షులు సూరజ్ అబ్జింగికర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్జీ, కార్పొరేటర్ శ్రీమతి కొత్తకాపురణ రవీందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగాల హరిగౌడ్, మలక్పేట్ బీజేపీ కన్వీనర్ గజానందు గౌడ్, సీనియర్ రమణ్ సింగ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు మంజులారెడ్డి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సుధీర్ రెడ్డి, ప్రవీణ్, దినేష్ గౌలికార్, నవారు సుధీర్ రెడ్డి, రాజారాం, సుభాష్, క్రాంతి గౌడ్, దిలీప్ చందర్ కార్యకర్తలు పాల్గొన్నారు. कश्मीर వెళ్ళాలంటే కంపల్సరీ కశ్మీర్ ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ ఉండాలని उन्होंने बताया देश में दो विधान, दो प्रधान और दो संविधान नहीं चलेंगे अने नाराज ముందరికి కశ్మీర్లో కార్యక్రమం పెట్టుకోవడానికి అయినా వితౌట్ పర్మిషన్, ఎందుకంటే భారతదేశం కశ్మీర్ టు కన్యాకుమారి ఒకటే దేశం కాబట్టి పార్టీషన్స్ ఇవన్నీ డివైడ్ చేయలేవు భారతీయ దేశం అని చెప్పేసి ఆయన ముందుకు కశ్మీర్ ఎంటర్ అయ్యారు. అయినాక ఆయన కార్యక్రమం చేయడానికి అక్కడ సత్తా చేయడానికి వెళ్ళేటప్పుడు రావి బ్రిడ్జ్లో ఆయనది కశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. చేసి ఆయన జైల్లో పెట్టినారు. ఆయన ఎంత దుర్గతిలో ఆయన పెట్టినారంటే
ఇలా ఇక్కడ ఉంటే కాశ్మీర్ స్పెషల్ కాశ్మీర్ అబ్దుల్లా బ్లడ్ బ్రదర్ నాకు బ్లడ్ బ్రదర్ అని నేను చెప్పాను. ఇద్దరు బ్లడ్ బ్రదర్స్ కలిసి కాశ్మీర్ ఆయన డెత్ అనేది ఒక మర్డర్ లాగా చేయడం జరిగింది. ఆయన హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి కానీ ప్రాపర్ ఆయనకి మెడికల్ డయాగ్నోసిస్ అక్కడ లేకుండా ఆయన ఉన్న సెల్లో ఆయనకి ప్రాపర్ ఏదైతే బేసిక్ రిజల్ట్ ఇచ్చే ఇమ్యూనిటీస్ కూడా ఇవ్వకుండా ఆయన ఉంచడం జరిగింది. ఎక్కడ ఇది చాలా కాన్స్పిరసీ అందరికీ తెలియాల్సింది. భారతీయ జనతా పార్టీ చాలామంది బలిదానాలతో ముందుకు వచ్చింది. అదే కాన్స్పిరసీ గురించి ఈ రోజుకి కూడా మనం అందరితో చర్చించాలి. ఇబ్రహీంపట్నం మండలంలో సాగు చేస్తున్న రైతులందరికీ రైతు భరోసా తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి సామెల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకు అనేక హామీలు ఇచ్చిందని, అందులో భాగంగానే రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేయడం కోసం వ్యవసాయ పెట్టుబడికి సాయం కింద ఎకరాకు సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున రైతులకు అందిస్తామని చెప్పింది. కానీ ప్రస్తుతం ఎకరాకు 6,000 రూపాయలు మాత్రమే ఇస్తుందని, అది కూడా ఔటర్ రింగ్ రోడ్డు కానుకొని ఉన్న జిల్లాలోని 9 మండలాలకు ఇవ్వటం లేదన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలో రైతులకు ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వలేదన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కూడా ఇబ్రహీంపట్నం మండలంలోని ఏ ఒక్క రైతు కూడా పెట్టుబడి సాయం అందించడం లేదు. మండలంలో పెద్ద ఎత్తున వరి, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మధ్యలో వివక్షత తీసుకురావడానికి పూనుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. రైతాంగం అంతా కూడా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఓట్లేసి పోయిన ప్రభుత్వం బాగలేదు, ఈ ప్రభుత్వం తెచ్చుకుంటే బాగుంటుంది, రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 9 మండలాలకు సంబంధించింది. ఈ 9 మండలాల్లో ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్నాయి కాబట్టి ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించింది ఆకుకూరలు పండిస్తూ ఉన్నారు, అదేవిధంగా కూరగాయలు అమ్ముకుంటా ఉన్నారు. వీళ్ళు ఆర్థికంగా డెవలప్ అయ్యారు కాబట్టి వీళ్ళందరికీ కూడా రైతు బంధు మేము ఇవ్వలేమనే ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి ధోరణి చూస్తే నిజంగా రైతుల మీద ఇది రైతు ప్రభుత్వం కాదు, రైతుల మీద కక్ష ప్రభుత్వంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. రంగారెడ్డి జిల్లానే కాదు, ఇక్కడే ఉన్నటువంటి మేడ్చల్కు సంబంధించింది, సంగారెడ్డికి సంబంధించింది అనేక జిల్లాల్లో ఔటర్ రింగ్ రోడ్డు ఎంత దూరం అయితే ఉందో అంత దూరం ఆనుకొని ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా ఈరోజు రైతు బంధుకు సంబంధించింది వేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రంగారెడ్డి జిల్లాలో సుమారు 1,00,000 వరకు రైతులందరూ కూడా సాగు చేసుకొని బతుకుతూ ఉంటే ఈ రైతులందరి మీద కూడా ఈరోజు కక్షపూరితంగా రైతు భరోసా ఇవ్వకుండా ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నాడు. నందనగర్ డివిజన్ అధ్యక్షులు డాక్టర్ ఎన్ వంశీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆపత్ కాల్ కార్యక్రమం చేపట్టారు. తుంగల తొక్కి అధికార దుర్వినియోగం, ప్రజాస్వామిని కూనిచేసి ప్రజాస్వామ్యవాదుల గృహ నిర్బంధం, ఇలాంటి అరాచకాలు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నో చేశారు. వారు చేసిన అరాచకానికి నిరసిస్తూ డివిజన్లో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ రోజుకి 50 సంవత్సరాలు ముగుసుకుంది. ఆనాడు అందరికీ సంఖ్యలు వేయడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఫండమెంటల్ రైట్స్, కాన్స్టిట్యూషనల్ రైట్స్ అపహరించిన రోజు. ఆ రోజు ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఆమె రాజకీయాల ప్రయోజనం కోసము నేషనల్ మొత్తం ఎమర్జెన్సీ డే పెట్టి అది 24 నెలల పాటు కొనసాగింది. ఈ 24 నెలల్లో అనేక ఇబ్బందులు ప్రజలకు గురయ్యారు. పత్రికా వాళ్ళని ఎక్కడికి పడితే అక్కడ అరెస్ట్ చేయడము, ప్రెస్ వాళ్ళని వాళ్ళ ఆఫీసులపై రైడ్ చేసి కరెంటు తీయడము, ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ప్లానింగ్ అని, స్టెరిలైజేషన్ అని, సంజయ్ గాంధీ రైతులు ఎంతోమందికి ఏజ్ పరంగా లిమిట్ పరంగా చూడకుండా వాళ్ళకి మాస్ ఫ్యామిలీ ప్లానింగ్ చేయడము, ఇట్లా అనేక రాజకీయ నాయకుల్ని
జైల్లో పెట్టి అనేక మందికి ఇబ్బంది గురి చేసింది. దానికి నిరసనగా ఈరోజు బీజేపీ పార్టీ తరఫున 122 డివిజన్ బీవీ నగర్లో ఎమర్జెన్సీకి 50 సంవత్సరాల నిండిన సందర్భంగా నిరసన తెలుపుతూ ప్రతి ఒక్కరి ప్రజలు తెలుసుకోవాలని తెలియజేస్తున్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈనాటి వార్తా విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.